ఫుల్ డబ్బులు రాయడా. ఇప్పుడు కుబేరుడు ఎవరో తెలుసా? మన కుబేరు సినిమా వచ్చింది. నిజమైన కుబేరుడు మంచి విషయం. మంచి విషయం. నాకు 100 కోట్లు పంపించాయా, నేను సినిమా తీసుకుంటాను. ఐ లవ్ యూ. ఆ రోజు వచ్చి చూస్తాను, అప్పుడు దీనికి దానికి కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇది అవసరం కదా మనకి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చాం, ఈ సినిమా కోసం మీరు ఎంత నుంచి నెగిటివ్ బాగాలేదు అంటున్నారు, ల్యాగ్ ఉంది ఆల్రెడీ వచ్చారంట. కామెంట్స్ నేను అదే కామెంట్స్ కోసం ఆన్సర్ మీకు అంటే నేను అడిగిన వాళ్ళకి అదే చెప్తున్నా. ప్రభాస్ కోసమే వచ్చాను. నేను కూడా హైదరాబాద్ చుట్టాలకి చూడడానికి వచ్చాను. కేసీఆర్ గారు డెవలప్ చేసిందో, చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిందో చూడడానికి రాలేదు. మా రిలేటివ్స్ ఉన్నారు, దానికోసం వచ్చామంటే నువ్వు వచ్చి అలాంటి మాటలు వినకూడదు. వాడు దేనికోసం వచ్చాడు హైదరాబాద్? వాడు రిలేటివ్స్ చూడడానికి వచ్చాడు. హైదరాబాద్ సంగతి హైదరాబాద్ ఏం లేదన్నాడు చెప్పడు. నేను మా చుట్టాల ఇంటికి వచ్చానండి అంతే. ఇక్కడ కూడా ప్రభాస్ కోసం వచ్చానండి. అయ్యో, మీరు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు, గీతా గోవిందం లాంటి సినిమాలు మీరు చూసిన వాళ్ళు ఈ సినిమా చూడడానికి ఫ్యామిలీస్తో రాకపోతే దేంతో వస్తారు? భక్తి సినిమా ఇది. ఒక భక్తి మీకు ఒక విషయం చెప్తా విను. మనం చిన్నప్పుడు గుడికి రమ్మంటే మనం వెళ్ళము. ఏదో పథకంలో చేపట్టుకుని వెళ్తే వెళ్లాల్సి వస్తుంది. కొంత ఏజ్ అయిన తర్వాత 9th, 10th, 8th వస్తారు. శివరాత్రికి మనం టెంపుల్కి వెళ్ళాం, దేనికి వెళ్ళాం. కానీ మనకి పిల్లలు అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రం మనకు భక్తి ఉంటుంది. పిల్లలు మనకు సంకేసుకుని వెళ్తుంటారు. అప్పుడు వెళ్ళకపోయినా మనం ఇప్పుడు ఎందుకు వెళ్తాము అంటే సినిమా చూసాను భయ. పాప సినిమా ఉంది భయ, ఒక లెవెల్లో ఉంది. చాలా మంది ఏంటంటే సినిమా అంతా భక్తి ఉందన్నారు కాబట్టి సినిమా అంటే అంతే. భక్తి ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫైట్లు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. ఏ సినిమా అంతే. కాబట్టి ఈ సినిమాలో ఇంకా మంచు విష్ణు యాక్టింగ్ భయ పాప. చాలా మంది ప్రభాస్ అన్నారు, కానీ ప్రభాస్ అన్నతో పాటు మంచు విష్ణు యాక్టింగ్ కూడా సూపర్. లాస్ట్ లో కళ్ళు పొడుచుకునేటప్పుడు శివుడి కోసం కళ్ళు తీసి శివుడికి చేస్తుంది భయ. అప్పుడైతే కన్నీళ్ళు భయ అందరికి. థియేటర్ మొత్తం ఏడుపులంతే. ఒక్కసారిగా సైలెంట్. థియేటర్ లో ఇంక అందరూ ఏడ్చి ఇక అందరూ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ మంచు విష్ణు ఫ్యాన్స్ అయిపోయారు అంతే. కాబట్టి ఏంటంటే మంచు విష్ణు అన్న ఈ సినిమా కానించి ఇంకా ప్రతి సినిమా అన్నకే ఇంకా పెద్ద హిట్. ఇంకా కన్న తిరిగి చూడాల్సిన పని అయితే లేదు. ఇంకా మంచు విష్ణు మాత్రం పెద్ద దండం భయ. నిజంగా ఇలాంటి కథలు చేయడం. విష్ణు గారు యాక్టింగ్ కోసం చూసుకుంటే పెద్దగా ఏం లేదన్న. రేటింగ్ వరకు చూసుకుంటే ఈ సినిమా కన్నా ప్రభాస్ గారు 2 నిమిషాలకి 3.5, మంచు విష్ణు అన్న యాక్టింగ్ కి ఫస్ట్ హాఫ్ కి 2%. ఎందుకంటే లాస్ట్ 40 minutes పర్ఫార్మెన్స్ బాగా చేసినట్ట. అదే చెప్తున్నా, ఆ 20 నిమిషాలు కూడా ప్రభాస్ గారి వల్ల నెట్టుకుంటూ వచ్చాడు. ఆ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుంది. ఎందుకంటే ఆ లాస్ట్ 20 నిమిషాలు కన్ను తీసి సీన్ అంటే ఒక విధంగా ఉండాలి కదా. మరి నువ్వు కన్ను తీసి ఇచ్చేసినంత మాత్రం మేము ఫీల్ అవ్వాలి కదా. సో ఆ 20 నిమిషాలు మాత్రం చాలా కష్టపడ్డాడు. యాక్టింగ్ బాగుంది, ఆ సీన్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. ఇంకేంటంటే మోహన్ బాబు యాక్టింగ్ కూడా బాగుంది. మోహన్ బాబు సీన్స్ కూడా బాగున్నాయి సినిమాలో. ఆయన వచ్చిన తర అన్న బీజిఎం సూపర్ అనమాట. నిజంగా యాక్సెప్ట్ బీజిఎం కి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం సాంగ్స్ ఇంటికి వస్తాయి సినిమా. ఫస్ట్ గంటన్నర కూడా. తర్వాత నుంచి ప్రభాస్ ఒక 2 నిమిషాలు ఆదుకుంటాడు. ఇంకా తర్వాత నుంచి నేను ఎప్పుడు కూడా చెప్పదు ఇంకెందుకు అనుకుని విష్ణు 2 నిమిషాలు కష్టపడ్డాడు అనమాట. సో ఎంత వాగులు వస్తుంది, ఎంత వంకలు వస్తుంది, ఎంత వర్షం వస్తుంది అన్న. సునామీ వచ్చింది, అంత కొట్టుకొని పోయింది. నా హైలైట్స్ ఏందో తెలుసా? కొట్టకాయలు నమ శివాయ, హర హర శంభో, శివ శివ శంభో నమ శివాయ. ఇందులో హైలైట్స్ ఏందో తెలుసా? 2 ఒకటేమో హీరోయిన్ నడుము, రెండోదేమో ప్రభాస్ కళ్ళు, బయట ఎండ, లోపల వాన, ఫుల్ డబ్బులు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటావు నాయన? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటావు? ప్రభాస్ని సినిమాలో పెట్టుకున్నాడా? డబ్బులే ఫుల్ డబ్బులు.